సంఘం శరణం గచ్ఛామి పాణాతిపాతా వీరమణి పాణాతిపాతా వీరమణి సిక్కాపదం సమాదయామి సిక్కాపదం సమాదయామి ఆదీనదానా వీరమణి ఆదీనదానా వీరమణి శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి కామేశమిచ్చచారా వీరమణి కామేశమిచ్చచారా వీరమణి సిక్కాపదం సమాదయామి సిక్కాపదం సమాదయామి ముసావాదా వీరమణి ముసావాదా వీరమణి సిక్కాపదం సమాదయామి సిక్కాపదం సమాదయామి बोलो गौतम बुद्धा की डॉक्टर बीर आंबेडकरांचा डॉक्टर बीर आंबेडकरांचा डॉक्टर बीर आंबेडकरांचा యువకులందరూ ఐక్యమత్యంగా బుద్ధ భగవాన్ మందిరం కట్టాలన్న ఉద్దేశంతో బహుశా మరి 25-26 లక్షలతో కట్టినందుకు కమిటీ మెంబర్స్ని వాళ్ళ కంట్రిబ్యూషన్ చేసిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీరందరూ యువకులు ఏ పని చేసినా చదువుకున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. మనం జాబ్స్ ఇస్తూ ఉన్నాం, చిన్న చిన్న వాళ్ళకి పని కల్పిస్తూ ఉన్నాం, రోడ్లు వేస్తూ ఉన్నాం, పండించిన వాళ్ళకి బోనస్ ఇస్తూ ఉన్నాం, మంచి రేట్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా స్కూల్స్లలో కూడా మనమందరము ప్రైవేటు స్కూల్స్కి పోయే అవసరం లేదు. గత సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా టీచర్స్ కానీ అసోసియేషన్ కానీ మేమందరం రిక్వెస్ట్ చేశాం, ఆ పిల్లలు మన పిల్లలు అని ఏ పని వచ్చినా 70-75% ప్రతి సబ్జెక్టులో మార్కులు రావాలని, ఏదన్నా ఎక్కడైనా ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంటే మళ్ళీ ఒక 2-3 నెలలు ఎగ్జామ్స్ కంటే ముందు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాలని, వాళ్ళకి సపరేట్గా క్లాసెస్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేశారు. బహుశా ఇప్పుడు మనకు రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా వస్తున్నాయి. అప్ టు 5th 10th లోపల కూడా 70-75% మార్కులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఒక పిల్లగాడికి 25,000 ఖర్చు పెడతా ఉన్నాం సంవత్సరానికి. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి మనం అందరం ఆలోచించుకుంటూ అవి కూడా మనం సేవింగ్ చేసుకుంటూ ఎక్కడన్నా ఎడ్యుకేషన్ బాగాలేక చదువులు బాగాలేకుండా మనం దృష్టికి తేవాలి. తప్పనిసరిగా టీచర్లతో మాట్లాడడం. అదేవిధంగా ఈ స్కూల్కి కూడా మొన్న ఇచ్చినాం, ఇప్పుడు కూడా 6-7 లక్షలు ఇస్తాం.